ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో A1 గా ఉన్న జనార్దన్ రావును పోలీసులు ఓ రహస్య ప్రాంతంలో ప్రశ్నిస్తున్నారు. జనార్దన్ రావు నుంచి కీలక వివరాలు రాబడుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే టీడీపీ నేత జయచంద్రారెడ్డికి జనార్దన్ రావుకు మధ్య ఉన్న సంబంధంపై ఆరా తీస్తున్నారు అధికారులు. నకిలీ మద్యం ములకల చెరువు నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఎలా విస్తరించారు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఎక్కడెక్కడ నకిలీ మద్యం సరఫరా చేశారు, సరఫరా ఎవరి బాధ్యత ద్వారా జరిగిందనే దానిపై ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం. ఇక విచారణ అనంతరం జనార్దన్ రావును కోర్టులో హాజరుపరచబోతున్నారు. మరోవైపు నకిలీ మద్యం కేసులో బెంగళూరు, హైదరాబాద్ లో మకాం వేశారు ఎక్సైజ్ పోలీసులు. మద్యం బాటిళ్లకు నకిలీ సీల్స్ తయారు చేసిన బాలాజీ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. లేబుళ్లు, సీల్ తయారీ వెనుక ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయచంద్ర అందిస్తారు. విజయచంద్ర, మద్యం కేసులకు సంబంధించి రాష్ట్రంలో అయితే కనుక ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. లిక్కర్ స్కామ్ అనేది వైసీపీని ఇరుకున పెడితే ఈ నకిలీ మద్యం కేసు అనేది తెలుగుదేశాన్ని ఇరుకున పెట్టేసిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కీలక నేత జయచంద్రారెడ్డి ఈ కేసులో ప్రధాన ముద్దాయిల్లో ఒకరుగా ఉన్నటువంటి నేపథ్యంలో అతను ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో అతను పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూలంకషంగా విచారణ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. మరొకవైపు చంద్రబాబు నాయుడు స్వయంగా దీనికి సంబంధించినటువంటి లిక్కర్లకు అంటే ఈ మద్యానికి సంబంధించిన వ్యవహారాలన్నింటి మీద ఆయన తన క్యాంపు కార్యాలయంలో దానికి సంబంధించినటువంటి సమీక్ష కూడా చేస్తున్నారు. ఈ నకిలీ మద్యం కేసులో ప్రధాన ముద్దాయి A1గా ఉన్నటువంటి ఈ A1గా ఉన్నటువంటి జనార్దన్ రావును నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కీలకమైన అంశాలు అతని నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రహస్య ప్రాంతంలో అతన్ని ఉంచి అతని విచారణ చేస్తున్నారు. మరొక వైపు చూస్తే మరికొన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా ఈ కేసులో బయటకు రావడం జరిగింది. అతనికి పిన్ని కొడుకు వరుస అయ్యేటువంటి కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ విజయవాడలో ఉంటాడు. ఇబ్రహీంపట్నంలో దీనికి సంబంధించిన డెన్ను కూడా వాళ్ళు మరొకటి నిర్వహించారు. అయితే ఇక్కడ ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి విషయాలు వెలుగులోనికి రావడము, కేసులు నమోదు కావడంతో ఈ కళ్యాణ్ ఆ డెన్లో ఉన్నటువంటి అంటే ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఆ డెన్లో ఉన్నటువంటి ఏదైతే ఈ నకిలీ మద్యం ఏదైతే ఉందో దాదాపు 30 కేసులు అక్కడ బాత్రూంలో పారబోసి దాన్ని సాక్ష్యాలు లేకోకుండా మాయం చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయం కూడా వెలుగులోనికి వచ్చినట్లుగా మనకు తెలుస్తా ఉంది. దాదాపు 3 కోట్ల విలువైనటువంటి ఒక ఖరీదైనటువంటి స్థలాన్ని ఇబ్రహీంపట్నంలో వీరు కొనుగోలు చేసినట్లుగా విచారణలో తేలింది. ఇంకా ఎక్కడెక్కడ ఈ నకిలీ మద్యం కేసులో సంపాదించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అక్కడెక్కడెక్కడ కొన్నారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, దీనికి సంబంధించినటువంటి రసాయనాలు ఎక్కడి నుంచి సేకరించారు, బినామీ కంపెనీల తయారు చేసి వాటి నుంచి తీసుకొని అంటే ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఈ జయచంద్రారెడ్డి సౌత్ ఆఫ్రికా నుంచి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతని కోసం అని చెప్పేసి హైదరాబాదు, బెంగళూరు, గన్నవరం ఎయిర్పోర్టులలో ఎక్సైజ్ అధికారులు, పోలీసుల పరస్పర సహకారంతో అతని కోసం నిఘా పెట్టడం జరిగింది. ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అతను ఇండియాలో ఎక్కడ అడుగుపెట్టినా కూడా అరెస్టు చేసేందుకు సిద్దంగా ఉన్నారు. దీనికి సంబంధించి సౌత్ ఆఫ్రికా అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ జనార్దన్ రావును ఎక్కడ పెట్టి విచారిస్తున్నారనే మటుకు సస్పెన్స్ గా పెట్టడం జరిగింది. అతన్ని నులకల చెరువుకు తీసుకెళ్తారా లేకుంటే ఇక్కడ విజయవాడ ఈ కోర్టులో అతన్ని హాజరు పెడతారా అనేది మటుకు వేచి చూడాల్సి ఉంది. నిన్న సాయంత్రం అతన్ని అరెస్ట్ చేశారు కాబట్టి ఈ రోజు సాయంత్రంలోగా అతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంది. ఇంకా కీలకమైనటువంటి రాజకీయ నాయకుల పేర్లు కూడా దీంట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. విజయచంద్ర, అంటే తను కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను కడిగిన ముత్యంలో బయటకు వస్తా, అన్ని నిజాలు కూడా నేను బయట పెడతా అంటూ కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. సో విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి, ఆఫ్టర్ విచారణ తర్వాత ఏపీలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది? ప్రతి కేసులో నిందితులందరూ కూడాను కడిగిన ముత్యం అని చెప్పుకోవడం అనేది గతం నుంచి కొనసాగుతోంది. ఇది ఈ కేసులలో పొలిటికల్ లీడర్లు ఇన్వాల్వ్ ఉన్నటువంటి కేసుల్లో ఎక్కువగా ఈ కడిగిన ముత్యాలు అనేటువంటి ఈ నినాదంతో వాళ్ళైతే కనుక ఒక తమను తాము గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేయడం జరుగుతోంది. అయితే కీలకంగా ఇతను ఆ కేసులో ఇన్వాల్వ్ ఉన్నట్లుగా కీలకమైనటువంటి సాక్ష్యాధారాలన్నింటినీ కూడాను ఎక్సైజ్ అధికారులు సేకరించడం జరిగింది. అంతేకాకుండా ఈ నులకల చెరువులో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి బిందుమాధవి ఎక్సైజ్ సీఏని కూడా
ఆమె మీద శాఖపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ నులకల చెరువులోనే ఒక మూతపడ్డటువంటి ఒక డాబాలో వీళ్ళు డెన్గా తయారు చేసుకుని అక్కడనే ఈ నకిలీ మద్యం తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా అనేక ప్రాంతాల నుంచి సీసాలు, వాటికి సంబంధించిన లేబుళ్లు, మూతలు వీటన్నిటి కూడా కొనుగోలు చేశారు. ఈ నకిలీ మద్యాన్ని ఇంకా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కర్ణాటక, హైదరాబాద్ అంటే తెలంగాణ ఆ ప్రాంతాలకు కూడా తరలించారా అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కూడాను ఏ ఏ ప్రాంతాలకు వీటిని తరలించారనే దాని మీద కూడాను పూర్తి స్థాయిలో విచారణ జరుపుతా ఉన్నారు. ఈ జయచంద్రారెడ్డితో పాటు ఇంకా మరికొందరు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేస్తే పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇంకా నిందితుల సంఖ్య అయితే కనుక పెరిగే అవకాశం అయితే స్పష్టంగా ఉందని చెప్పొచ్చు. అయితే దీంట్లో కొంత రాజకీయ నాయకుల ప్రమేయం కూడా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు జనార్దన్ రాజు తరపున అతనికి వకాల్తా తీసుకున్నటువంటి అడ్వకేట్లు కూడాను ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వారు కావడంతో ఇంకా కొన్ని రాజకీయ పార్టీలు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ విజయచంద్ర.